హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరి ఇళ్లకు మనకేంటంటే ఈ నెల 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు అయితే అధికారులు అయితే రాబోతున్నారండి. తప్పనిసరిగా మీరు ఈ ఒకటి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు అధికారులు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇక ఆ వివరాలు అనేది తెలియజేస్తాను. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లు ఏమేమి ఇచ్చారో ఏంటి డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా చదివి వినిపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. కులగణన సర్వేపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. సర్వేలో పాల్గొనని వారి కోసమే మరోసారి అవకాశం ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సర్వేలో భాగంగా ఈ నెల 16వ తేదీ నుండి మనకు 28వ తేదీ వరకు అయితే మళ్ళీ వాళ్ళు వివరాలు అనేది ఇవ్వవచ్చు అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం సూచించారు. సర్వేలో మనకు 3.1% మంది పాల్గొనలేదని చెప్పేసి కొత్తగా మనకు సర్వేలో వివరాలు ఇచ్చి రాష్ట్ర జనాభా లెక్కల్లో పేరు వచ్చేలా చూసుకోవాలని చెప్పేసి కూడా తెలిపారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ కులగణన సర్వే అయితే ఏర్పాటు చేశారండి. ఈ సర్వే ఆల్మోస్ట్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరిపారు. అయితే కొంతమంది అనగా మనకు 3.1% అయితే ఇంకా మనకు ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వలేదని, అయితే ఈ కులగణన సర్వేలో ఏంటంటే కొంతమంది కొన్ని రీజన్స్ కారణంగా అందుబాటులో లేరని కూడా చెబుతున్నారు. అయితే వీరందరి కోసం మరోసారి అయితే ఈ సర్వే అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ సర్వే అనేది జరగబోతుంది. అయితే ఈ సర్వేలో మీరు ఎవరైనా ఈ కులగణన సర్వేలో డీటెయిల్స్ అనేది ఇవ్వని వారు ఉంటే కనుక మీరు తప్పనిసరిగా ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చండి. అయితే వీటికి సంబంధించి మీ ఇళ్లకు అధికారులు అయితే వస్తారు. సో అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్కి జవాబులు ఇచ్చాలండి. సో ఈ కులగణన సర్వేలో మీరు పాల్గొన్నట్లే. సో ఈ విధంగా అయితే మీరు సర్వేలో పాల్గొని జనాభా లెక్కల్లో పేరు వచ్చేలా చూసుకోవాలని చెప్పేసి కూడా మన యొక్క ముఖ్యమంత్రి మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే తెలిపారండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.